కొత్త ఇండస్ట్రీ పెట్టాలన్నా పాత ఇండస్ట్రీ సాఫీగా నడవాలన్నా ఆ ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాల్సిందేనట. కంపెనీ యాజమాన్యం ఒప్పుకోకపోతే అధికారుల ద్వారా దాడులు తప్పవట. అంతేకాదు ఎమ్మెల్యే కలెక్ట్ చేసిన వసూళ్లు సకల శాఖల మంత్రుల దాకా వెళ్తున్నాయట. ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే స్వయంగా చెబుతున్నారని సమాచారం. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే అనేగా మీ డౌట్? వాచ్ ఇట్. ఈయన పేరు నడకుదిటి ఈశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే. కూటమి పాలన ఏర్పడిన మొదటి రోజు నుంచే ఈయన సంపాదన 3 దందాలు 6 వసూళ్లు అన్నట్టుగా సాగుతోందని కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఎమ్మెల్యే అయిన ఈయన ఆ హామీని నిలబెట్టుకోలేదు. డే 1 నుంచి సంపాదనే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఎమ్మెల్యే సంపాదన దూకుడు చూసి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోతున్నారట. విద్యా సంస్థలు నడుపుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఈశ్వరరావుకు గత ఎన్నికల్లో బీజేపీ తరపున టికెట్ దక్కింది. ఈయనకు కాషాయ పార్టీ తరపు నుంచి టికెట్ కేటాయించడంపై గతంలో అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు సామాజిక వర్గ నేత కాబట్టి అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. 3 పార్టీల కూటమి కుట్రలో ఈవీఎంల మాయాజాలము మొత్తం మీద ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. అనంతరం ఈశ్వరరావు అక్రమ వసూళ్లు దందాలు చూసి కూటమి నేతలే ఆశ్చర్యపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పైడి భీమవరంలోని ఫార్మా కంపెనీలతో పాటు ఇతర కంపెనీలను మామూళ్ల పేరుతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో పాటు అతని అనుచరులు వేధిస్తున్నారనే ఆరోపణలకు లెక్కే లేదు. రేపు అనేది లేదు అన్నట్టుగా ఎమ్మెల్యే ఆయన మనుషులు చేస్తున్న వసూళ్లతో పారిశ్రామికవేత్తల వెన్నులో వణుకు పుడుతోందనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యనే పైడి భీమవరంలోని ఓ కాంక్రీట్ మిక్స్ కంపెనీ ప్రతినిధులకు ఎమ్మెల్యే ఈశ్వరరావే నేరుగా ఫోన్ చేశారట. తన స్కూల్ స్లాబ్ కోసం 15 లక్షల రూపాయల విలువైన కాంక్రీట్ ను ఉచితంగా సరఫరా చేయాలని హుకుం జారీ చేశారట. ఎమ్మెల్యే పెట్టిన షరతును కంపెనీ యాజమాన్యం అంగీకరించలేదు. డబ్బులు కడితేనే స్లాబ్ వేస్తామని కంపెనీ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో కంపెనీ యాజమాన్యంపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని కంపెనీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎప్పుడైతే తన మాట వినలేదో ఆ వెంటనే కంపెనీ దగ్గరకు కాలుష్య నియంత్రణ, పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులను పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 21 లక్షల రూపాయలు పంచాయతీ పన్ను కట్టాలని యాజమాన్యానికి నోటీసులు సైతం పంపించారు. మరికొన్ని కంపెనీలను సైతం ఇదే తరహాలో ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆయన అనుచరులు వేధిస్తున్నారట. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు, వారి వలసలు నిర్మూలించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 40% పైగా పనులు పూర్తి చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దగ్గరికి వెళ్లి హార్బర్ పనులు కూడా ప్రారంభించండి అని అడిగారు. అయినప్పటికీ ఇంతవరకు హార్బర్ పనుల గురించి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. దీనికి కారణం లేకపోలేదని అంటున్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల్లో కూడా కమిషన్ల కోసం హార్బర్ కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపారట. ఆ కమిషన్లు లెక్క తేలిన తరువాతే హార్బర్ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కమిషన్ల కక్కుర్తి వల్లే ఫిషింగ్ హార్బర్ పనులు ఆగిపోయాయని తెలుసుకున్న మత్స్యకారులు కూటమి పాలన అరాచకంపై మండిపడుతున్నారు. ఈశ్వరరావు తీరుపై ఇప్పటికే పరిశ్రమ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న తమపై ఇలా ఒత్తిళ్లు, వేధింపులకు గురి చేస్తే రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోవడం తప్ప తమకు మరో మార్గం లేదని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. కూటమి పాలనలో ఎమ్మెల్యేల అవినీతి దూకుడు చూసి గతంలో ఎన్నడూ ఇలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి పెద్దల అండ చూసుకుని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదకరమని వారు అంటున్నారు.